నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షర్మిత. ప్రేమ పేరుతో వేధించడం మూలానే అమ్మాయి సూసైడ్ చేసుకుందా? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, కానీ అమ్మాయికి అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు అని చెప్పడంతో అబ్బాయి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం మూలాన ఆ అమ్మాయి మనస్తాపానికి గురై ఎవరికీ చెప్పుకోలేక తను సూసైడ్ చేసుకుందా, లేదంటే దీనికి వేరే కారణం ఏమైనా ఉందా? వివరాల్లోకి వెళ్తే అల్మాస్ గూడ ఎస్ఎస్ రెడ్డి నగర్కి చెందిన విహారిక అనే యువతి అబ్దుల్లాపూర్ మెట్లోని ఓ కాలేజ్లో బీటెక్ చదువుతుంది. అల్మాస్ గూడకి చెందిన కిషోర్. సో వీళ్ళిద్దరూ కూడా 6 నెలల నుంచి ప్రేమించుకున్నారు. అలాగే ఇంట్లో కూడా చెప్పారు. ఈ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పెళ్ళికి కూడా ఓకే చెప్పారు. కానీ అబ్బాయి ప్రవర్తన నాకు నచ్చట్లేదు అని తను కొంతకాలం దూరం పెట్టడం మూలాన, నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పడం మూలాన, నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు అని, నిన్ను నేను పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి చెప్పింది. బట్ ఆ అబ్బాయి వినకుండా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని వేధించడం మూలాన ఎవరికీ చెప్పుకోలేక ఆ అమ్మాయి ఆదివారం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సో ఆదివారం భోజనం చేసిన తర్వాత తను తన బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది అనేసి పేరెంట్స్ అనుకున్నారు. కానీ సోమవారం ఉదయం అమ్మాయి ఏంటి ఇంకా నిద్ర లేవట్లేదు, టైం చాలా లేట్ అయింది కదా అనేసి వాళ్ళు రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు అమ్మాయి ఫ్యాన్కి చీరతో ఉరేసుకొని చనిపోయింది. అది చూసిన వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో ఇలా జరిగింది, మా అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత విచారించగా సో అమ్మాయి వాట్సాప్ స్టేటస్ చూసి ఒక నిర్ధారణ చేశారు. సో అమ్మాయి వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టింది అంటే, మనం ఫ్యూచర్లో కలిసి ఉండలేం, మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం, నేను లేకపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అందుకే నేను వెళ్తున్నాను, సారీ మై బాయ్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టింది. సో ఇలా స్టేటస్ పెట్టి తను ఆత్మహత్య చేసుకున్నట్టు వివరాలు తెలుస్తున్నాయి. అయితే సో పోలీసులు కూడా పేరెంట్స్ని అడిగారు, అసలు ఏమైంది ఏంటి, ఇలా వాట్సాప్ స్టేటస్ ఉంది కదా అని అంటే, సో పెళ్ళికైతే మేము అంగీకరించాం, కానీ కిషోర్ వేధించడం మూలానే తన ప్రవర్తన కానివ్వండి, తను చేసే విధానం కానివ్వండి మా అమ్మాయికి నచ్చకపోవడం వల్ల కిషోర్ నేను నిన్ను పెళ్లి చేసుకోను అని మా అమ్మాయి చెప్పింది. కానీ కిషోర్ వేధించడం స్టార్ట్ చేశాడు. అంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, సో నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, నా ప్రవర్తన ఎలా ఉన్నా సరే అనేసి వేధించడం మూలానే ఆ అమ్మాయి ఇలా చేసుకుంది అనేసి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. అయితే ఇదంతా గమనించిన పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.